రాష్ట్రాల్లో నేటి నుండి ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు తోడు ఏపీలోని 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. నేటి సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రచారంతో పాటు మద్యం విక్రయాలు కూడా అదే సమయానికి నిలిపేయనున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో పోలింగ్ రోజున చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ఆపివేయాలని ఈసీ ఆదేశించింది. నేటి సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. ఎన్నికల కోడ్ను ఎవ్వరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. నియోజకవర్గం వెలుపల నుండి ప్రచారం నిమిత్తం వచ్చిన వారంతా వెంటనే రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న ఆఫీసు బ్యానర్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా ప్రకటించిన ప్రదేశంలో మాత్రమే ఉండాలని ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని దాటి బయటకు వెళ్లకూడదని తెలిపింది. పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయం ముగిసే 48 గంటల వ్యవధిలో రాజకీయ స్వభావం గల బల్క్ SMS పంపడాన్ని నిషేధించింది. 48 గంటల వ్యవధిలో పోలింగ్ ప్రాంతంలో ఎన్నికల అంశాలను ప్రదర్శించకూడదని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి ఎన్నికల ప్రచారానికి తెరపడనుండి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు తోడు ఏపీలోని 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. నేటి సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రచారంతో పాటు మద్యం విక్రయాలు కూడా అదే సమయానికి నిలిపేయనున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం చివరి 72 గంటల్లో పోలింగ్ రోజున చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలతోని మిగిలింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం చేసుకోవాలి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఆ సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 13న జరిగే పోలింగ్ కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా కూడా నిశ్శబ్ద కాలం అనేది అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రసారం కూడా చేయకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన కూడా పెట్టింది. మొత్తానికి మనం ఏప్రిల్ 18 నుండి ఆల్మోస్ట్ ఈ రోజు ఈవినింగ్ 6 వరకు కూడా చూసుకుంటే అసలు హోరాహోరీగా అన్ని పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, పర్సనల్ గా కూడా
ఒకరినొకరు విమర్శించుకోవడం తారా స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారము పోలింగ్ ప్రక్రియ దగ్గర పడుతుండటంతో వచ్చే 72 గంటల్లో కూడా వచ్చే 72 అవర్స్ లో మొత్తం కూడా పోలింగ్ రోజున ఏర్పాటు చేయాల్సిన అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తము ప్రచారం నేటి ఈవినింగ్ తో తెరపడనుంది. 6 గంటలకి 169 నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ముగుస్తుంది అనేది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇలాగే తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ కూడా తెలిపారు. అయితే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి ఆల్మోస్ట్ 48 అవర్స్ కంప్లీట్ గా దీన్ని సైలెంట్ పీరియడ్ గా కన్సిడర్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఈసీ భాషలో దాన్ని సైలెంట్ పీరియడ్ గా కూడా చెప్తా ఉంటారు. చట్టవిరుద్ధ పైన సమావేశాల పైన కూడా నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటలకు డ్రై డేగా కూడా సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుండి ప్రచార నిమిత్తం తీసుకొచ్చిన నియోజకవర్గ ఓటర్లు కానీ రాజకీయ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు అంతా కూడా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. అలాగే 48 గంటల వ్యవధిలో ఓటర్లు కానీ ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జీలు కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో కూడా ఎవరు కూడా అక్కడ లేరని కూడా అధికారులు నిర్ధారించుకోవాలి. ఇది కంప్లీట్ గా కూడా ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మొత్తానికి ఈ నేటి సాయంత్రంతో కూడా ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ అలాగే 169 నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ప్రచార పర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పాలకొండ, కురుపాకం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు అలాగే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరము నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ఆపేయాలని ఆదేశించారు. ప్రచారంతో పాటు మద్యం విక్రయాలు కూడా అదే సమయానికి నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగము పోలీసు యంత్రాంగము చివరి 72 గంటల్లో పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను కూడా ఆయన కంప్లీట్ గా వివరించారు. హింసకు రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 11 సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా అనుకున్నట్టు ఈ సైలెన్స్ పీరియడ్ అనేది కూడా అమల్లోకి వస్తోంది. ఈ కోడ్ని ఎవరు కూడా ఉల్లంఘించకూడదని కూడా పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లు అనుమతించకూడదని కూడా ఈసీ స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఇచ్చింది. బహిరంగ సభలు చట్టవిరుద్ధమైన సమావేశాలు కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని కూడా వివరించారు. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయాన్ని కూడా సవరిస్తామని కూడా తెలిపారు. ముందుగా అనుకున్నట్టు నియోజకవర్గంలో పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ప్రచారంకి వచ్చిన వారంతా కూడా ముగిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఇప్పుడు ఈ 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఇప్పుడు ప్రతి పార్టీ తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద టఫ్ ఫైట్ అనే మనం చెప్పుకోవాలి ఈ ఎన్నికలు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా చాలా వరకు కూడా అల్లర్లు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది పోలీసులకు చాలా ఒక పెద్ద సవాల్గా ఉండనున్న నేపథ్యం ఉంది. సో శాంతి భద్రతలు అన్ని కోల్పోకుండా అంటే పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా చర్యలు తీసుకుంటుంది? కంప్లీట్ గా కూడా ఇప్పుడు హిమబిందు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే కంప్లీట్ గా ఎంటైర్ గవర్నమెంట్ అనేది కూడా ఈజీ డైరెక్షన్స్ లోనే నడవాలి. ఇంక్లూడింగ్ స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన జనరల్ గ్రీవెన్సెస్ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వహించే బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్
అమల్లో ఉన్నందున కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కూడా ఎంటైర్ ఈసీ డైరెక్షన్స్ లోనే నడవాలి. ఈసీతోని ఎప్పటికప్పుడు రాష్ట్ర డీజీపీతో పాటు అలాగే ఎస్పీలు, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎస్పీకి ఒక నివేదిక సమర్పిస్తారు, ఎస్పీ డీజీపీకి ఒక నివేదిక సమర్పిస్తారు, డీజీపీ మొత్తం ఓవరాల్ గా ఈసీకి ఒక నివేదిక సమర్పించి ఎక్కడెక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉంది, ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈసీ మొదలు నోటీస్ చేసి దానిపైన ఒక డీజీపీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేఖలు రాస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈసీ డైరెక్షన్స్ ఇస్తా ఉంటుంది. మీరు అన్నట్టు 2024 ఎలక్షన్స్ మాత్రము చాలా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవాలి అన్ని రాజకీయ పార్టీలకు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలకు ఓడినా గెలిచినా కూడా చాలా స్పోర్టీగా తీసుకునేవారు, లేదా నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం అనుకునేవారు. కానీ ఈసారి మద్యము డబ్బు ఏరులై పారుతుందనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే విపరీతంగా కూడా ఎన్నడూ లేని విధంగా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దానికి రాజకీయ నాయకులు కూడా చెప్పే కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కార్యకర్తతో పాటు ఎవరు కూడా స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదు. మా బాధలు ఎవరు వింటారు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మా ఖర్చు ఆకాశానికి తారాస్థాయి వెళుతా ఉంది, కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది, ఎలాగైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వెల్ విషర్స్ అలాగే ఫ్రెండ్స్ తో పాటు ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి ఈ ప్రెషర్ తోని తప్పని పరిస్థితి అని కూడా లోపల రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.